హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ 10థ్ క్లాస్ సంవత్సరంకు సప్లిమెంటరీకి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ యొక్క డేట్స్ కూడా రిలీజ్ చేశారనమాట. ఈ వీడియో డీటెయిల్స్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. ఇక మాకు మే 19 నుంచి 10 అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే మనకు జరగనున్నాయన్నమాట. ఇక్కడ చూస్తే మే 1 నుంచి మనకు ఆన్‌లైన్‌లోనైతే ఈ యొక్క ఫీజు ఏదైతే ఉంటుందో పే చేయడానికి అవకాశం అయితే ఇస్తున్నారు. అలాగే మనకు చూసుకుంటే ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రీకౌంటింగ్‌కి 500, అలాగే రీవెరిఫికేషన్‌కి రూ. 1000 అయితే ఉంటాయన్నమాట. సో, అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. సో, వెబ్‌సైట్ నుంచి మనం షార్ట్ మార్కులు మెమోలు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనైతే చెప్తున్నారు. సో, ఇదైతే ఇప్పటివరకు వచ్చిన మనకు లేటెస్ట్ అప్డేట్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే గణితంలో ఎక్కువ తప్పారు అనైతే ఇచ్చారు. సో, చాలా వరకైతే సప్లీ ఎవరైతే ఉన్నారో మాక్సిమం మ్యాథ్స్‌లోనే ఫెయిల్ అయ్యారనమాట. సో, సబ్జెక్టుల వారీగా ఫలితాలను పరిశీలిస్తే ఎక్కువ మంది మ్యాథ్స్‌లో ఫెయిల్ అయ్యారు. సో, ఇక్కడ చూస్తే మనకి ఇదే అనమాట. చాలా వరకైతే మ్యాథ్స్‌లో అయితే ఫెయిల్ అవ్వడం జరిగింది. సో, మీరు ఏ సబ్జెక్ట్‌లో మీకు పోయింది అనేది కూడా కిందనైతే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ఇదనమాట. అలాగే నేటి నుంచి మనకైతే రీకౌంటింగ్‌కి అవకాశం అయితే ఇచ్చారు. ఏదైతే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కి సంబంధించి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ అదే చూడండి. సో, మే 19 నుంచి మే 28 వరకైతే ఈ యొక్క సప్లిమెంటరీ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే ఫీజ్ అయితే పే చేసుకోవచ్చు. సో, వాళ్ళకి లేట్ ఫీస్‌తో సహా చెప్తాను చూడండి. సో, ఇక్కడ చూస్తే మనకు చూడండి, మే 19 నుంచి 28 తేదీ వరకనైతే ఇచ్చారు కదా! ఈ నెల మనకు 30 వరకైతే ఎలాంటి రుసుము లేకుండా చెల్లించవచ్చనమాట. సో, అపరాధ రుసుము ఏదైతే మనకు ఫైన్‌తో రూ. 50 ఫైన్‌తో మే 18 వరకైతే పే చేసుకోవచ్చనమాట. ఇక్కడ అదే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్, ఇంకేం లేదు. 10థ్, ఇంటర్ ఫలితాలైతే మనకు విడుదల చేశారు కదా! దానికి సంబంధించి కూడా మనకు సో, వాళ్ళకి మళ్ళీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. సో, మనకు ఈ నెల 26 నుంచి మే 5 వరకైతే ఆన్‌లైన్ సెంటర్ ఏవైతే ఉంటుందో దరఖాస్తు అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకది ఇచ్చారు చూడండి. రీకౌంటింగ్‌కి 200, రీవెరిఫికేషన్‌కి మనకైతే రూ. 1000 అయితే ఉంటుంది. సో, 10 ఇంటర్ మే 2025 పరీక్షలు రెగ్యులర్ 10వ తరగతి పరీక్షలతో కలిసి నిర్వహిస్తున్నట్లయితే తెలిపారనమాట. సో, ఇదే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్స్.